హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఇవాళ మనం నవరాత్రి స్పెషల్ తామర గింజలతో పాయసం, అదేనండి ఫూల్ మక్నా పాయసం తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే ప్రసాదం రెసిపీ. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టి ఇప్పుడు ఈ కళాయిలోకి 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి. గీ మెల్ట్ అయ్యాక 1 కప్పు వరకు మక్నాను వేసుకొని లో ఫ్లేమ్ మీద 4 నుండి 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి మనం చేత్తో తీసి ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా అవ్వేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లగా అయ్యాక ఇందులో సగభాగం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల మనకి మక్నా పాయసం అనేది థిక్గా ఉంటుంది. చూసారుగా, ఇలా పౌడర్లా చేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కళాయిలోకి 1 స్పూన్ గీ వేసుకుని గీ మెల్ట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ని వేసుకుని లో ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించడం వల్ల పాయసం అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బాగా వేగాక వీటిని కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి 3 కప్స్ వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నానండి. ఫుల్ క్రీమ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాలని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మరిగిన పాలల్లో ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంచుకున్న ఈ మక్నా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసాక వీటిని ఒక 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మక్నా సాఫ్ట్గా అవ్వాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్వీట్నెస్ కోసం షుగర్ని కానీ జాంగ్రీని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్ వరకు షుగర్ని వేసుకుంటున్నాను. మీరు స్వీట్ బాగా ఎక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్పు వరకు కూడా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ఈ ఫూల్ మక్నాతో పాయసం అయితే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. చివరగా 1/2 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ను కూడా వేసి ముందుగా వేయించి ఉంచుకున్న ఆల్మండ్, కాజు, కిస్మిస్లను కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇలా సూపర్ టేస్టీ మక్నా పాయసం ప్రసాదంగా సిద్ధమైంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నవరాత్రి స్పెషల్ పాయసం మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కొత్త రెసిపీస్ వెంటనే మీకు అందుతాయి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.